హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యాప్రైడ్. ఈరోజు మీ అందరికీ డాక్టర్ మోర్ ఓపెన్ గ్లూకో1 బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ గురించి చెప్పబోతున్నాను. మోర్ ఓపెన్ అంటది, గ్లూకో1 అంటది, బ్లడ్ గ్లూకోజ్ అంటది, ఏం అర్థం కావట్లేదు కదా. సో ఏం పర్లేదండి, టెన్షన్ పడకండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఏం కిట్టో, ఎలా టెస్ట్ చేయాలనో అన్నీ నేను చెప్తాను క్లియర్గా. ఏం లేదండి, మన ఇంట్లో పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో బీపీ, షుగర్ అనేది డెఫినెట్గా ఉంటుంది కదా, థైరాయిడ్ కూడా. సో ఇందులో నేను ఒకటి తీసుకుంటున్నాను, షుగర్ని మనం ఇంట్లోనే చాలా సులువుగా ఎలా టెస్ట్ చేసుకోవాలనో ఈ కిట్ ద్వారా నేను తెలుగులో రివ్యూ అండ్ అన్బాక్సింగ్ ఇవ్వబోతున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. జస్ట్ 5 సెకండ్స్లోనే మనకి షుగర్ ఎంత ఉందో మనం ఈజీగా తెలిసేసుకోవచ్చు. ఇప్పుడు మనము దీన్ని ఓపెన్ చేసేద్దాము. దీని మోడల్ వచ్చేసి bg03. సో ఓపెన్ చేస్తున్నాను. మనకి ఒక బాక్స్ లాగా ఇచ్చారు, అలాగే ఒక బుక్లెట్ కూడా ఇచ్చారు. బుక్లెట్లో మనకి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. మనము ఈ కిట్ని ఎలా వాడాలి, మానిటర్ని ఎలా యూజ్ చేసుకోవాలి అని. సో ఓపెన్ చేశాక మనకి ఒకటి గ్లూకోమీటర్ ఉంది, ఇంకో గ్లూకో మానిటరింగ్ స్ట్రిప్స్ ఉన్నాయి. దీన్నే గ్లూకో మానిటరింగ్ స్ట్రిప్స్ అంటారు. అలాగే ల్యాన్సెట్ డివైస్ కూడా ఉంది, దీన్ని ల్యాన్సెట్ డివైస్ అంటారు. దీన్ని గ్లూకోమీటర్ అంటారు. ఇందులోనే మనము షుగర్ లెవెల్స్ ఎన్ని ఉన్నాయో ఈ మానిటర్లో మనకు చూపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి M&C అనే బటన్స్ ఇచ్చారు, క్లియర్గా కనిపించింది కదా. సో వెనకాల బ్యాక్ సైడ్ వచ్చేసి మనము ఒక బ్యాటరీ పెట్టుకోవాలి, బ్యాటరీ కూడా ఇచ్చారు. అది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక అదిగో బ్యాటరీ ఇలా ఉంది కదా, ఇది అందులో ఇన్సర్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ ప్లస్ సింబల్ కనపడుతుంది కదా బ్యాటరీ పైన, ఆ ప్లస్ సింబల్ మనం బ్యాటరీ సెట్ చేసుకున్నప్పుడు మన సైడ్ ఉండాలి. చూసారా, ఇక్కడ నేను సెట్ చేశాను కదా, ప్లస్ సింబల్ పైన కనపడుతుంది కదా. సో అలా పెట్టేసుకొని మనము క్లోజ్ చేసేసుకుందాము. వీటిని ల్యాన్సెట్స్ అంటారు. ల్యాన్సెట్స్ అంటే నీడిల్, అంటే మనకి లోపల సూది ఉంటుంది. సో మనకి క్యాప్ లాగా ఉంది కదా, ఆ క్యాప్ అనేది ఓపెన్ చేస్తే మనకి లోపల నీడిల్ ఉంటుంది. ఈ వీడియోలో కనిపిస్తుందా మీకు క్లియర్గా? నీడిల్ అనేది చాలా చిన్నగా ఉంది కదా. ఈ నీడిల్ని యూజ్ చేశాక ఎవరు తొక్కని ప్లేస్లో పాడేయండి క్యాప్ పెట్టి, అది మాత్రం మర్చిపోకండి. ఈ వర్టికల్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఇందులో మనకి గ్లూకోజ్ మానిటరింగ్ స్ట్రిప్స్ ఉంటాయి. ఇవి మనం యూజ్ చేసేటప్పుడు హ్యాండ్స్ మాత్రం బాగా క్లియర్గా వాష్ చేసుకొని డ్రైగా మొత్తం తుడిచేసుకొని వాడుకోవాలి. ఈ స్ట్రిప్స్ని ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ చేసి గాలికి పెట్టకూడదు. మనము ఎప్పుడు యూజ్ చేస్తామో అప్పుడే బయటికి తీయాలి. అలాగే వీటిని ఎక్కువ ఎండలో పెట్టకూడదు, గాలిలో పెట్టకూడదు, అలాగే ఫ్రిడ్జ్లో కూడా పెట్టకూడదు. సో మనం ఎప్పుడు యూజ్ చేస్తామో అప్పుడే బయటికి తీసి వాడుకోవాలి. హ్యాండ్స్ క్లియర్గా నీట్గా ఉండాలి. వీటిని గ్లూకోజ్ మానిటరింగ్ స్ట్రిప్స్ అంటారు. ఇక్కడ మనకి వర్టికల్ యారో కనిపిస్తుంది కదా, దాని కింది భాగాన్ని కాంటాక్ట్ బాల్స్ అంటారు. కొంచెం సిమ్ కార్డ్ లాగా ఉంటుంది. పైన చిన్న హోల్ ఉంది కదా, అక్కడనే మనము బ్లడ్ డ్రాప్ని వేస్తాము. ఇప్పుడు టెస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా మానిటర్ తీసుకోవాలి, అందులో M&C బటన్స్ ఉంటాయి కదా. తర్వాత మనము మానిటరింగ్ స్ట్రిప్స్ తీసుకున్నాము. ఈ మానిటరింగ్ స్ట్రిప్స్లో సిమ్ కార్డ్ లాగా ఉంది కదా, అది వర్టికల్గా మనము ఆ స్మాల్ హోల్ ఉన్న చోట్లో ఇన్సర్ట్ చేసేసేయాలి. అలా ఇన్సర్ట్ చేసిన వెంటనే మనకి మానిటర్ స్క్రీన్ పైన నెంబర్స్ పడతాయి. ఒకటి వచ్చేసి డేట్ అండ్ టైమ్ పడుతుంది, అది కరెక్ట్ ఫార్మాట్లో లేవు, మనం సెట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక బ్లడ్ డ్రాప్ కనిపిస్తుంది కదా, అలా బ్లడ్ డ్రాప్ పడింది అంటే మనకి డివైస్ అనేది రెడీకి ఉంది టెస్ట్ చేయడానికి. సో మనం ఆ స్ట్రిప్స్ పైన బ్లడ్ అనేది ఇవ్వచ్చు, అప్పుడు షుగర్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు నీడిల్ ఎలా ఇన్సర్ట్ చేయాలో చూపిస్తాను. నీడిల్కి పైన క్యాప్ ఉంది కదా, అలా క్యాప్ తీసేసి మనము ల్యాన్సింగ్ డివైస్లో పెట్టాలి ఈ నీడిల్. సో ఫస్ట్ మనం ల్యాన్సింగ్ డివైస్ తీసేసుకొని పైన ఉన్న క్యాప్ని ఓపెన్ చేసేద్దాము. అలా క్యాప్ని ఓపెన్ చేయంగా ఆ నీడిల్ని, బ్లూ కలర్ ఉన్న నీడిల్ని ఇందులో వర్టికల్గా ఒక లైన్ కనిపిస్తుంది కదా వైట్ కలర్, దానిపైన కరెక్ట్గా అక్కడ ఇన్సర్ట్ చేసేసుకోవాలి. ఇన్సర్ట్ చేసేసుకొని మనము క్యాప్ని క్లోజ్ చేసేసుకుందాము ల్యాన్సింగ్ డివైస్ని.
అలా క్లోజ్ చేసేసుకున్న తర్వాత మనము బ్యాక్కి ఒకసారి అనాలి, అంటే టిక్ అని సౌండ్ వస్తుంది మనకి. తర్వాత ఇక్కడ మనకి 1 2 3 4 నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి సాఫ్ట్ స్కిన్ వాళ్ళకి 1 నెంబర్ సరిపోతుంది. 2 3 నెంబర్స్ వచ్చేసి యావరేజ్ స్కిన్, అంటే లేడీస్కి కొంచెం సాఫ్ట్గా యావరేజ్గా ఉంటుంది కదా, వాళ్ళకి సెట్ అవుతుంది. అలాగే 4 5 వచ్చేసి బాయ్స్కి, జెంట్స్కి కొంచెం మందంగా ఉంటుంది కదా తోలు, సో బాయ్స్కి 4 and 5 సెట్ చేసేసుకుంటే మనము సరిపోతుంది. లాన్సింగ్ డివైస్ సెట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఫైనల్గా బ్యాక్ సైడ్ అలా గుంజాలి. ఒకసారి గుంజి తర్వాత గ్రే కలర్లో ఉండే బటన్ని ప్రెస్ చేసి అలా బ్లడ్ తీసేసుకోవాలి. సో మనం బ్లడ్ ఇక్కడ తీస్తున్నాము. టెస్ట్ చేసే ముందు ఫస్ట్ మనము ఫింగర్ని బాగా మసాజ్ చేసేసుకోవాలి. అలా మసాజ్ చేసుకుంటే బ్లడ్ అనేది కొంచెం ముందుకు వస్తుంది. ముందుకు వస్తే మనకి ఆ నీడిల్ ఒక్కసారి అలా టచ్ అయ్యంగానే బ్లడ్ వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ సైడ్కే తీసుకుంటున్నాను బ్లడ్, సెంటర్లో తీసుకోకూడదు. సైడ్కి తీసుకుంటేనే మనకి బ్లడ్ అనేది తొందరగా వస్తుంది. లాన్సింగ్ డివైస్ కూడా రెడీగా ఉంది. అలాగే మోనిటర్లో కూడా మనం స్ట్రిప్ పెట్టేసాము. నెంబర్స్ అండ్ బ్లడ్ సింబల్ కూడా పడింది స్క్రీన్ పైన. ఇప్పుడు టెస్ట్ చేసేద్దాము. లాన్సింగ్ డివైస్ని ఒకసారి అలా వెనక్కి గుంజి గ్రే కలర్ బటన్ని ప్రెస్ చేయాలి, అలా ఫింగర్కి సైడ్లో పెట్టి. ఇప్పుడు మనకి బ్లడ్ అనేది వస్తుంది చూడండి. ఇప్పుడు మనము ఆ స్ట్రిప్కి బ్లడ్ అనేది అంటియాలి. అలా అంటిస్తేనే స్క్రీన్ పైన మనకి 5 4 3 2 1 అనే నెంబర్స్ పడతాయి. అలా 5 సెకండ్స్లోనే మనకు రిజల్ట్ చూపిస్తుంది. రిజల్ట్ ఇక్కడ నాకు 81 mg/dl ఉంది. 100 బిలో ఉంది కదా, షుగర్ అనేది నార్మల్ ఉంది. టెస్ట్ చేసిన తర్వాత మనము ఈ స్ట్రిప్ తీసేయాలి. ఈ స్ట్రిప్ తీసేసిన తర్వాత ఎం బటన్ని ప్రెస్ చేస్తే స్క్రీన్ అనేది ఆఫ్ అయిపోతుంది. అలా స్ట్రిప్ తీసేసిన తర్వాత ఈ స్ట్రిప్ని ఇంకొకరికి వాడకూడదు. అలాగే ఎక్కడ తొక్కని ప్లేస్లో పేపర్ చుట్టేసి ఈ స్ట్రిప్ని డిస్పోజల్ చేసేయాలి. ఇంకోసారి టెస్ట్ చేసుకోవాలి తిన్న తర్వాత అంటే కొత్త స్ట్రిప్ తీసుకొని టెస్ట్ చేసేసుకోండి. అన్ని స్ట్రిప్స్ అయిపోతే ఏం చేయాలి అంటే అప్పుడు మనము మోరెపెన్ వాళ్ళ స్ట్రిప్సే కొనాలి. వేరే కంపెనీ స్ట్రిప్స్ కొని దీనికి మానిటర్కి పెడితే అది వర్క్ అవ్వదు. సో కొనే ముందు ఒకసారి నేమ్ చూడండి. అలాగే ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరీ డేట్ కూడా చూసి చెక్ చేసుకొని కొనుక్కోండి. నిడిల్ని కూడా సేమ్ ప్రాసెస్ పేపర్ చుట్టి డిస్పోజల్ చేయాలి. నిడిల్ని ఒకే రోజులో 2 times యూస్ చేయొచ్చు. తినకముందు తిన్న తర్వాత ఒకే మనిషికే యూస్ చేయాలి, ఇద్దరికి యూస్ చేయకూడదు. ఇద్దరికి ఒకే నీడిల్ యూస్ చేస్తే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి, ఒక నీడిల్ ఒక మనిషికే వాడాలి. డాక్టర్ మోరెపెన్ గ్లూకో1 మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా ఆన్లైన్ సైట్స్లలో దొరుకుతుంది. దీని ప్రైస్ కూడా చాలా తక్కువ, 450కే మాకు దొరికింది. కంపెనీ బట్టి ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. సో మీరు ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రైస్ అంతుంది. దీన్ని మాత్రం 450కే దొరికింది. ఈ కరోనా టైంలో మీరు హాస్పిటల్లో చుట్టూ తిరుగుతూ తినక ముందు తిన్న తర్వాత అన్ని 2 times తిరిగే బదులు ఇంట్లోనే తెచ్చేసుకొని ఈ కిట్ యూస్ చేస్తూ 5 secondsలో రిజల్ట్స్ మనకి వచ్చేస్తాయి. సో ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రమ్యాప్రైడ్.